హాయ్ అండి. నమస్తే. రాలిన రేకులు మూడవ భాగం. అతి సామాన్యంగా అత్తగారింట్లో అడుగుపెడుతుంటే ఎంతో బాధ వేసింది. ఊరిలోని వారంతా దయామయి అయిన సీతమ్మగారి కోడల్ని చూడడానికి వచ్చారు. అప్పటికే చీకటి పడింది. అందరూ కోడల్ని మెచ్చుకున్నారు. సీతమ్మగారు, కట్నం ఎంత? లాంఛనాలు ఏమిచ్చారు? ఒకరడిగారు. పూర్ణ హృదయం ఉలిక్కిపడింది. అత్తగారు తనకు సంభవించిన ఆపద చెబుతుందేమో. ఆమె హృదయం భూమిలోకి కూరుకుపోయినట్లు ఫీల్ అయ్యింది. పిల్లనిచ్చిన వారు ఎంతో అంతో ఇస్తారు. లెక్కలు కట్టుకోవడానికి ఇదేమీ వడ్డీ వ్యాపారమా? అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయికే బంగారు బొమ్మ. ఏం పేరో కోడలమ్మ. పెద్ద కోడల్లా చేయకు, ఒక ముత్తైదువ హితవు చెప్పింది. అవును తల్లి, ఎంతో శ్రమపడి చదువు పెళ్లి అంతా అయిందనిపించారు. మర్నాడే తుర్రుమన్నారు. మరొకరన్నారు, 4 డబ్బులు పారేస్తే పని మనిషి దొరుకుతుంది గాని ఆప్యాయంగా ఆదరించేవారు దొరకొద్దు. పాపం, చిన్న పని పెద్ద పని అన్నీ సీతమ్మగారే చూసుకోవాలి. నువ్వైనా మనసిరికి మసులుకో తల్లి. ఆమె హృదయం నవనీతం, దొడ్డ తల్లి. అందరి మాటలు వింటూ కూర్చుంది. ఏంటర్రా, అమ్మాయిని పట్టి వాగేస్తున్నారు. ఎవరికి ఎంత రాసి పెట్టుంటే అంతే. తల్లిగా నా ధర్మం నెరవేర్చాను. తర్వాత వారిష్టం. వారికి పెద్దలంటే ప్రేమ ఉంటే ఉంటారు, లేకపోతే ఎవరి దారి వారిది. ఆ క్షణంలో సీతమ్మగారి హృదయంలో లేచిన బాధ తరంగాలు అన్నపూర్ణ గుర్తించకపోలేదు. ఆ చిన్నారి హృదయానికి అర్థమైంది. జీవితంలో ఈ అత్తాకోడల బంధాన్ని కఠినంగా, అతి భయంకరంగా చిత్రించారు. అది అబద్ధమని నిరూపించాలి. ఎలా? ఏది ఏమైనా అత్తను తల్లిలా, కోడల్ని కూతురులా చూసుకుంటే ఏ సమస్యలు ఉండవు. అవును, అదే మార్గం. అంతే ఆలోచించింది ఆ రుజువత్తనురాలు. అవతల వారికి ఆ భావం కలగాలా వద్దా అన్న యోచన లేకపోయింది. లేత వయసులో కొన్ని హృదయానికి గట్టిగా నాటుకుపోతాయి. భగవంతుడి దయవల్ల నాకు కొడుకులు పుట్టి కోడళ్ళొస్తే నా ప్రవర్తనతో వారికి నా ఇల్లు స్వర్గం అనిపించేలా చేస్తాను అనుకుంది. పూర్ణ, అలసిపోయి ఉంటావు, స్నానం చేద్దువుగానిరా. పనిపిల్ల నీళ్లగది చూపించింది. ఆమె క్షణం తటపటాయించింది. తనేమీ తీసుకోకే వచ్చింది. ఇప్పుడెలా? ఇవిగో నీ దుస్తులు, సీతమ్మగారు అందించారు. వారి సహృదయతకు పొంగిపోయింది. ఈ ఇంట నా కర్తవ్యం నిర్వహించే బలము ఇవ్వు భగవంతుడా. ఈ ఇంట్లో వారి హృదయాల నిండా ప్రేమ పొంగేదాన్ని సద్వినియోగం చేయి మార్గమును చూపించు అనుకుని అపురూపంగా అవి తీసుకుని స్నానాల గదివైపు వెళ్ళింది. కేశవయ్య గారికి పద్ధతులు ఆచారాలంటే పెద్ద నమ్మకం లేదు. నీతి నిజాయితీ ఆయన ఆచారాలు. చెప్పింది చేయటం ఆయన పద్ధతి. కోడలి పట్ల ఆయనకి అభిమానం అందరిలా ఆలోచించలేదు. ఆడది బానిస, తనెలా వరించి వివాహం అడగలదు? స్త్రీకి ఆ మాత్రం వ్యక్తిత్వం ఉండాలి అనుకున్నారు. మంచినీటి చెంబుతో భర్త గదిలోకి అడుగు పెడుతుంటే ఆమె హృదయం దడదళ్లాడింది. భర్తే కాదు, మూర్తి ఉడుకు రక్తం ఉప్పొంగే దేశ సేవకుడు అతని గదిలో కాదు, అతని జీవితంలో అడుగు పెడుతుంది. మూర్తి వంటి నిస్వార్థుడు దేశ సేవకుడితో జీవితం గడపాలంటే మామూలు మాటలా? సహనం, త్యాగం, శాంతం కావాలి. అవన్నీ నాకు అబ్బేటట్లు చేయి భగవాన్ అనుకుంది. ఆమెలో మరో అందమైన కోరిక బయలుదేరింది. తను అమ్మ వల్ల పొందలేని అనుభూతులు తను అమ్మగా మారి తన బిడ్డల వల్ల తీర్చుకోవాలని ఒక ఆడపిల్ల కావాలి. తన కోరికకు తానే సిగ్గుపడింది. మూర్తి కొత్తగా శ్రీపతి కుమారుడు అచ్చువేయించిన కరపత్రం చదువుతున్నాడు. అతను కాంగ్రెస్ నాయకుడు. అయితే అతనంటే ఊరిలో పెద్ద సదభిప్రాయం లేదు. దానికి కారణం శ్రీపతి దోపిడీయే. అందుకే అతను సత్యమూర్తి సహాయం కోరాడు. కరపత్రం, అతను రాసిన ఉత్తరం దీక్షగా చదువుతున్న మూర్తికి సన్నని గాజుల సవ్వడి వినిపించింది. అతను వాటిని డ్రాయర్లో పెట్టి తాళం వేశాడు. రాపూర్ణ, అక్కడే ఆగిపోయావే? చిరునవ్వుతో ఎదురొచ్చాడు. ఆమె తడబడుతూ వచ్చింది. అతను తలుపులు వేసి వచ్చేశాడు. నాకిప్పుడు ఎవ్వరూ లేరు. పొంగిపొర్లే దుఃఖాన్ని పెదవులు బిగించి ఆపేసింది. పూర్ణ. అతను అత్యంత కరుణామూర్తి అయి ఆమె భుజాల చుట్టూ తన చేతులు చుట్టాడు. ఆ మాట నా కళ్ళల్లోకి చూశాను. నీకు సర్వసుఖాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ భర్తగా ప్రేమించే హృదయం ఉంది. ఇక ముందు ఎప్పుడూ అలా అనకు. నాకు నువ్వు, నీకు నేను ఉన్నాము. ఇక మీ నాన్నగారి సంగతి కొత్త కాదు. పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి? సతీదేవిని గుర్తుకు తెచ్చుకో. సంయుక్త చరితం గుర్తులేదా? ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను చెప్పేది అర్థం చేసుకుంది. నెమ్మదిగా జారి అతనికి పాదాభివందనం చేసింది.
భర్త అంటే వయసులో పెద్దవాడు పూజ్యుడు అని నమస్కరిస్తే పర్వాలేదు. ఏదో కృతజ్ఞతాభావం మాత్రం నేను భరించలేను పూర్ణ. కృతజ్ఞతాభావం లేకుండా ఎలా ఉండగలను? కన్నీరొత్తుకుంది. ఎన్నో చెప్పాలనుంది. అన్నీ మర్చిపోతున్నాను. తీరికగా జ్ఞాపకం తెచ్చుకుందుగాన్లే నవ్వాడు. అతని నవ్వులు సదా పువ్వులు వెదజల్లుతూ తన జీవితం నిత్య నూతనం నందనవనం కావాలని కోరుకుంది. అతను పన్నీటి జల్లు తన జీవితంపై కురిపిస్తే తన కన్నీటితో అతని హృదయం కలవరపరచరాదు అనుకుంది. అదిగో మళ్ళీ వస్తున్నాయి కన్నీరు. కాదు, నవ్వుతూ తుడుచుకుంది. నీ కన్నీరు ఆపడం ఎలా పూర్ణ? ఆందోళనగా అడిగాడు. ఆగిపోయింది, ఇక మళ్ళీ రాల్చనుగా. ఆనందాశ్రువుల్ని అదిమిపట్టి మరోసారి నవ్వింది. "హుం." అతను తృప్తికరమైన దీర్ఘశ్వాస వదిలాడు. అతని సంతోషమే ఆమె జీవిత పరమావధి. ఆమె తృప్తి అతనికి ముఖ్యం. చంద్రుడు కలువల్లా, పాలు నీరులా, ప్రవహించే సెలయేళ్లలా ఆ జీవితాలు కలిసిపోయాయి. ఆదర్శ దంపతులన్న బిరుదు ఇవ్వకపోయినా వారా గ్రామంలో ఆదర్శ దంపతులే. నేను అన్నపూర్ణను చేపట్టి పొరపాటు చేశానా అన్న ఆలోచన ఆయనకు రానివ్వలేదామె. పెద్దలను ఎదిరించి నేను బాముకున్నదేమిటి అని పునరాలోచన చేసుకునే అవకాశం ఆయన ఎప్పుడూ ఆమెకివ్వలేదు. ఆ రాత్రి మాత్రం కబుర్లు తరగలేదు, ఇంకా మిగిలిపోయాయి. బంగారు భవిష్యత్తుకి పునాదులు వేశారు, ప్రణాళికలు వేశారు. పరిణామాలు ఆ శుభ సమయంలో ఆలోచించలేదు. జీవిత బాటలో ఉండే ముళ్ళకంచెలను గురించి పెద్దగా పట్టించుకోలేదు. రుజుమార్గంలో నడిచేవారికి ప్రపంచమంతా సక్రమంగానే కనిపిస్తుంది. సత్యమూర్తికి అలాగే కనిపించింది. సంఘంలో పేరుకుపోయిన కుళ్ళు దానిని జీర్ణించుకుని బ్రతికే సమస్యలను గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎక్కడో కోడి కూసింది. అప్పుడే తెల్లవారిందా? మళ్ళీ రాత్రొస్తుందిగా. 12 గంటలు ఆగాలి. నిరీక్షణలోనే అనుభూతులు ఆనందాలు బయటపడతాయి. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇక నిద్రపోండి. అన్నపూర్ణ బలవంతంగా కళ్ళు మూసుకుంది. స్త్రీ త్వరగా మానసికంగా ఎదుగుతుంది. తన పొరపాటుకి ఓ క్షణం చింతించింది. నేను దినమంతా ఇంట్లో కొనకవచ్చు, ఆయన ఎక్కడికి వెళ్లాలో అనుకుంది. అతను నిద్రపోయాక అతని ఒత్తైన జుట్టును మృదువుగా రాస్తూ తను నిద్రపోయింది. ఆమె అంచనా తప్పు కాదు. ఆ రోజు ఉదయం 9ంటికి వెళ్లిన మూర్తి రాత్రి 9ంటికి తిరిగొచ్చాడు. ఇంకా ఈ తిరుగుళ్ళేమిటి నాయనా? కోడలు ఒంటిగా ఉంది. ఈ ఇంట్లో ఆడపిల్లలైనా లేరు తోడు. నువ్వున్నావు కదమ్మా. అంతలేసి రాజకార్యాలు ఏమున్నాయిరా? లక్ష్మీపతి గారు మీటింగ్ పెట్టారమ్మా. స్వాతంత్ర ఉద్యమం తీవ్రంగా సాగేలా ఉంది. అక్కడే ఆలస్యమైంది. లక్ష్మీపతి మీటింగ్ పెట్టడం ఏమిటి నాయనా? వాళ్ళ నాన్న నీ గురించి ఎన్ని మాటలన్నాడని. కాంగ్రెసు, సోషలిస్టు అన్ని మోసకారి పార్టీలన్నాడు కదరా. మరిప్పుడు కొడుకెలా అంటున్నాడు? ఆశ్చర్యపోయిందామె. మేం పోరాడేది ఎందుకొరకమ్మా? తండ్రి కొడుకు ఒకే మాట మాట్లాడాలని ఎక్కడా లేదు. లక్ష్మీపతి తండ్రికి పూర్తిగా విరుద్ధం. మరి కొడుకును వద్దనలేదు శ్రీపతి? అనే ఉంటారు. సత్యమూర్తి మనసులో ఆవేశపరుడైన పతిమాటలు గింగురుమంటున్నాయి. మనము మనుషులమే. మనకి రక్తమాంసాలున్నాయి, అనుభూతులున్నాయి. భగవత్ సృష్టిలో తెలుపు నలుపు అనే భేదభావం ఉండరాదు. మన దేశాన్ని ఆక్రమించుకున్న తెల్లదొంగలనే పారద్రోలాలి. దొరలంటూ కొలిచే మన బానిస భావన గల సోదరుల బుర్ర మరమ్మత్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీ మతం మార్చమని కోరదు. స్వాతంత్ర్య పోరాటం జరపండి. మన దగ్గర ఆయుధాలు లేవు, సేకరించే మార్గం లేదు. అహింసా పద్ధతిలో మన పోరాటం సాగించాలి. పూజ్య బాపూజీ చెప్పినట్టు ప్రతి మనిషికి కడుపుకు తిండి, ఒళ్ళు దాచుకునే గుడ్డ, తలదాచుకోవడానికి గూడు ఉండాలి. మనం శ్రమించి తెల్లదొరల్ని సుఖపెడుతున్నాం. అది అన్యాయం, అక్రమం. అతను చెప్పింది నిజమే. ఒకరి శ్రమతో మరొకరు సుఖపడడం అన్యాయం. స్వాతంత్ర్యమే మా జన్మహక్కని ప్రపంచమునకు చాటుమురా అనే నినాదాలతో సభ ముగిసింది. ఇతరులు కూడా మాట్లాడారు. మరో వారం గడిచాక సత్యాగ్రహం చెయ్యాలని నిర్ణయం జరిగింది. దాంట్లో పాల్గొని జైలుకు పోతే పూర్ణ ఒంటరిగా ఉండగలదా? నిమ్మరసం ఇదిగో. మృదుమధురమైన కంఠం విని ఇటు తిరిగాడు. గ్లాసు నిండా షర్బత్ పట్టుకుని నిల్చుంది పూర్ణ. అలక చిహ్నాలేమీ లేవు ఆమె ముఖాన. చిరునవ్వే ఆభరణంగా తెల్లని దుస్తులలో మెరిసిపోతుంది. అతను అన్నీ మరిచి అలా మంత్రముగ్ధుడిలా చూడడం మొదలుపెట్టాడు. ఆమె తల వంచుకుంది. కోపం వచ్చిందా పూర్ణ? దేనికి కోపం? మీరు మీరు ఆడుకోవడానికి వెళ్ళలేదుగా. అంత అర్థం చేసుకుంటే చాలు. అలక ఎలా తీర్చాలా అని భయపడిపోయాను సుమా అన్నాడు.
అయితే రేపు అలిగి కూర్చుంటానులేండి. అక్కడ నిల్చుని మాట్లాడడం మంచిది కాదనేమో గదిలోకి వెళ్ళింది. మూర్తి అనుసరించాడు. అతను తనకు మంచి అనిపించిన గ్రంథమల్లా పూర్ణ కోసం తెచ్చేవాడు. అతనికి ఒకటే భయంగా ఉంది. తన దేశం కోసం ఎంతటి సుఖాన్నైనా త్యాగం చేసి తృణప్రాయంగా చూడగలడు. ఒక అమాయకైన కన్యను వివాహం చేసుకున్నాడు. ఆమెను ఒంటరిగా విడిచిపోవడం న్యాయమా? ఆమెను ఒప్పించేదెలా? చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. ఏమిటి ఆలోచిస్తున్నారు? మంచినీళ్ల చెంబు బల్లపై పెట్టి అతని దగ్గరగా వచ్చింది. ఏం లేదు. నాకు చెప్పకూడని రహస్యమా? నీ దగ్గర నాకు రహస్యాలేమున్నాయి? 3-4 రోజులుగా చూస్తున్నాను. మీరు అన్యమనస్కంగా ఆలోచిస్తున్నారు. నాతో చెప్పకూడదా? చెప్పకూడని రహస్యం ఏమీ లేదు పూర్ణ. కూర్చో. అతని సరసనే కూర్చుంది. రేపు విదేశీ వస్తువుల్ని నిరసిస్తూ విదేశీయుల పరిపాలన చెల్లదని సత్యాగ్రహం చేయాలి. అందులో అందరమూ పాల్గొనొచ్చు. ప్రభుత్వం అందరినీ నిర్బంధించొచ్చు. అలా జరిగితే నువ్వు నాకే ఒంటరిగా ఉండగలవా? ఒంటరిగా ఎలా ఉంటాను? ఇంట్లో పెద్దవారు లేరా? నా గురించి మీరేమీ విచారించకండి. మీ కర్తవ్య నిర్వహణలో నేను ఏ విధంగానూ అడ్డు రాకూడదు అన్నది దృఢంగా. సత్యం గర్వంగా ఆమె వంక చూశాడు. ఇలాంటి సమయాలలో భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ అందరికీ తెలుసు. స్నో, పౌడర్లు, అలంకార వస్తువులు, భార్య కోరడం, భర్త తేవడం, సినిమాలకు నాటకాలకు వెళ్లడం పరిపాటి. మాంచాలను ఉత్తరను గుర్తుకు తెచ్చింది. ఏం మాట్లాడరు? అలా చూస్తారే? నాలోని నీలోని ఔన్నత్యం. అబ్బా, నవ్వింది. అదెలా ఉందండి? తెల్లగానా, పచ్చగానా, పెద్దగానా? చూడలేనంత, కొలవలేనంత ఆమెను వెక్కిరిస్తూ నవ్వాడు. అది సరేగాని నాకు ప్రేమ్చంద్ గారి కర్మభూమి తెచ్చిపెట్టరు అంది. కాలక్షేపానికి నేర్చుకున్న హిందీ పుస్తకాలు చదివేటంత అభివృద్ధి చెందిందా? ఆశ్చర్యపోయాడు. నా మాట విను సత్యం. అందరూ సత్యాగ్రహంలో పాల్గొంటే బయట ఉండి కార్యక్రమం నడిపించేదెవరు? మనిద్దరిలో ఎవరో ఒకరు బయటుండాలి. నువ్వుంటేనే మంచిదని నా అభిప్రాయం. లక్ష్మీపతి నచ్చ చెప్పాడు. మూర్తి ఆలోచించాడు. తను జైలు గోడల మధ్య కూర్చుని ఏం చేస్తాడు? బయట ఉండే ఏదైనా నిర్మాణ కార్యక్రమం ఆలోచించొచ్చు. పతి అభిప్రాయంతో ఏకీభవించాడు. కాంగ్రెస్ ఆఫీస్ నుండి ఊరేగింపు బయలుదేరింది. లక్ష్మీపతి ముందున్నాడు. భారత్ మాతకు జై, గాంధీజీ వర్ధిల్లాలి, స్వరాజ్యం మా జన్మ హక్కు, తెల్ల ప్రభుత్వం నశించాలి, విప్లవం వర్ధిల్లాలి, ఇలాంటి నినాదాలతో జెండాలు పట్టుకుని ఊరేగింపు బయలుదేరింది. ఆఫీసులో మూర్తి ఒక్కడు మిగిలిపోయాడు. కొందరు ఫోటోలు తీశారు. కొందరు ఊరేగింపు ఆపి హితవు చెప్పారు. మనకేముంది? అంగబలమా, అర్ధబలమా? పనికిమాలిన వారెవరో చేశారని మనము చేస్తామా? సంగీతానికి చింతకాయలు రాలితే ఇంకేమిటి? ఒకరంటే ఆ ఊర్లోంచే మద్రాసు వెళ్ళి బిఏ చేసిన ప్రబుద్ధుడు ప్రసాదరావు అచ్చు దొరబాబుల సూటు బూటు హ్యాటుతో బయటకొచ్చాడు. దిస్ ఇస్ ఆల్ హంబక్. ఇలాంటి వాటికి జడిసి తెల్లదొరలు పారిపోతే ఇంకా ఆయుధాలు ఆడుకోవడానికా? ఇండిపెండెన్స్ కావాలంటారు. దొరలు పోతే ఆ బుడ్డగోచి బక్క మనిషి గాంధీ రాజ్యం వెళతాడా? దొరలు దయాపరులు. పట్టి జైల్లో వేస్తున్నారు. అందరినీ షూట్ చేస్తే దిక్కేది? ఏకబిగిన వాగుతున్నాడు. దూరంగా నిల్చున్న మూర్తికి పట్టలేని ఆవేశం వచ్చింది. అతను 2 అడుగులు ముందుకు వేశాడో లేదో పోలీసులు వచ్చారు. కొందరు సరదాకి ఊరేగింపులో చేరిన వారు పరిగెత్తి పారిపోయారు. లక్ష్మీపతిని హరిజనవాడలో రత్నాన్ని కాక మరో 2 యువకులను అరెస్ట్ చేశారు. ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. సత్యమూర్తినే మొదట పట్టుకుంటారు అనుకున్న వారంతా తెల్లమొహాలు వేశారు. లక్ష్మీపతి తల్లి మూర్తిని ఒకటే తిట్టడం. ఏది జరిగినా మన మేలుకేలేవే. జైల్లో అబ్బాయి క్షేమంగా ఉంటాడు. బయటుంటే ప్రాణాలతో చెలగాటం. శ్రీపతి నచ్చ చెప్పాడు. ప్రసాదరావు తన చేతనైనంత వరకు తెల్లదొరలకు సాయం చేశాడు. ఉన్నవి లేనివి కల్పించడం, వారికి ప్రీతిపాత్రుడు కావడం అతడి ముఖ్యమైన పనులు. అరెస్టైన వారందరికీ 3 నెలలు శిక్ష పడింది. కులమత భేదాలు తొలగించాలని సత్యమూర్తి ఈసారి సభ దేవాలయంలో ఏర్పాటు చేశాడు. అక్కడ హాజరైన వారు నానా కులాల వారు, మహమ్మదీయులు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు. మొదట ఆలయంలో అడుగుపెట్టడానికి అందరూ జడిశారు, తటపటాయించారు. మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలు మనం నిర్మించుకున్నవి కానీ భగవంతుడు నిర్మించినవి కావు. ఆలయ ప్రాంగణం కన్నా పవిత్రమైన చోటు మరెక్కడా లేదు, సందేహించకండి. అతని మాటలు విని అందరూ ధైర్యంగా ఆలయ ప్రాంగణంలో ప్రవేశించారు.
ముఖ్యంగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఏమిటంటే వార్తాపత్రికలు తప్పక చదవమని. ఏ పనైనా ఒకరి చేత కాదు, సమిష్టిగా అందరము శ్రమించి కష్టించాలి. వయోజన విద్య మొదలగు విషయాలన్నీ చర్చించాడు. కొందరు దాహం అంటూ మొదలుపెట్టారు. కొండయ్య, బావిలో చేదవయ్యి, మూర్తి చెప్పాడు. కొండయ్య మాల యువకుడు. నేనా బాబూ? వీళ్ళంతా నా చేతినీళ్లు తాగుతారా? ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు. ఏ తాగితే? ఇక్కడ మనం సమావేశమయ్యింది అంటరానితనం కులభేదం పోగొట్టాలనే కదా. లేమరి. కొండయ్య ఉత్సాహంగా లేచి నీళ్లు తోడాడు. నేను మనిషిని అన్న భావనతో ముఖం కాంతివంతమైంది. అయితే నిరాశ కలిగిన విషయం ఎక్కడా అంటే అతను తెచ్చిన నీళ్లు కొందరే తాగారు. దాహం లేదంటూ కొందరు తప్పించుకున్నారు. కుల భ్రష్టతతో స్వాతంత్ర్యం వస్తుందేమిటి వెర్రిగాని కొందరు లేచి వెళ్ళిపోయారు. వచ్చే వారం మళ్లీ సమావేశం అవుదామని చెప్పి ఇంటిదారి పట్టాడు. అతనికి నిరాశ నిస్పృహగా ఉంది. ఏమినాయనా, ఒంట్లో ఎలా ఉంది? నాకే బావుందమ్మా, అలసట. తల్లికి చెప్పి గదిలోకి వెళ్ళాడు. వేడివేడి పాలు తీసుకొచ్చింది భార్య. పూర్ణ, ఈ మనుషులు ఇంతేనా? జరిగింది దాచకుండా చెప్పాడు. అంతా విని ఆమె చల్లగా మెల్లగా నవ్వింది. అతని చేతిని మృదువుగా నిమిరింది. కులం, మతం, బానిసత్వం ఇవన్నీ మహావృక్షాలుగా పాతుకుపోయాయి. ఒకేసారి పెళ్లగించటం అవుతుందా? ఈరోజు కొందరు హరిజనుడి చేతినీరు తాగారు, రేపు మరికొందరు ముందుకొస్తారు. ఆమె చెప్పింది నిజమే అనిపించింది. భార్య ఎంత నిశితంగా ఆలోచిస్తుంది. ఆమె చేతిని హృదయానికి చేర్చుకున్నాడు. కోకటి వేళ్లతో పాతుకుపోయిన కులమనే మహావృక్షాన్ని ఒకేసారి నరకడం సాధ్యపడదు. సహనంతో, శాంతితో పని జరుపుకోవాలి. ఆలోచనలో పడ్డారేమిటి? అది కాదు పూర్ణ, నీ అంత లోతుగా ఆలోచించలేకపోయాను సుమా అన్నాడు నవ్వుతూ. చికాకులో ఉంటే ఆలోచనలు రావు. మామగారు దిగులుగానే ఉన్నారు. అదే, ఎందుకు పూర్ణ? వరిచేనికి తెగులట అన్నది నెమ్మదిగా. మీరు అప్పుడప్పుడు వ్యవసాయం పనులు కూడా చూసుకోండి అని చెబుదామనుకుంది. అతడు అన్యథా భావిస్తాడేమో అని ఊరుకుంది. అతను కూడా ఆలోచిస్తూ ఉండిపోయాడు. అమ్మాయి పూర్ణ, సీతమ్మ పిలిచింది. ఏమత్తయ్యా? త్వరగా బయటకొచ్చింది. అబ్బాయిని ఇలా పిలువమ్మా, రత్నం పెళ్ళాం వచ్చింది. పూర్ణ వచ్చి ఆ సంగతి భర్తతో చెప్పింది. అలాగా, త్వరగా బయటకొచ్చాడు. దండాలు బాబు. రత్నం భార్య వంగి చేతులు జోడించింది. ఏం మంగి, ఇలా వచ్చావు? ఏం చెప్పను బాబు, నేను మా అత్త లచ్చింపతి దొరకాడ కూలి చేస్తుంటిమి. ఇప్పుడేమో వారి తండ్రిగారు చేయిస్తుండారు. నీ మొగుడు రాజ్యాలు గెలుచుకొత్తాడు, కూలెందుకు పోవే అని తరిమారు బాబు. దాని కళ్ళల్లో నీరు తిరుగుతుంది. మరేం భయం లేదు మంగి, మా పొలాల దగ్గరకు వెళ్ళు. అలాగే బాబయ్య. 3 రోజుల నుండి ముసల్ది పిల్లలు ఉపవాసాలున్నారు. మూర్తి కడుపులో దేవినట్లయింది. వెంటనే కొన్ని వడ్లు, నూకలు 2 రూపాయలు ఇచ్చి పంపేశాడు. అలాగే బయటికి నడిచాడు. ఇప్పుడెక్కడికి రా? పొలం వరకమ్మా. ఉన్నట్టుండి పొలం మీద గుబులు పుట్టిందేమిట్రా? ఆవిడ నవ్వుతూ అడిగింది. ఆమె నవ్వు చూస్తే సత్యమూర్తికి జాలి కలిగింది. ముసలితనంలో తల్లిదండ్రులకి లభించవలసిన సుఖశాంతులు లభించటం లేదేమో అనిపించింది. ఆలోచిస్తూ పొలం వైపు వెళ్ళాడు. తన చేను చూడగానే అతనికి మతిపోయింది. అందరి చేనులు పచ్చగా ఏపుగా ఉంటే తనదేమో వెలవెలబోతూ కనిపించింది. ఏరా, ఈ పక్క మడుల్లో ఏదైనా కూరగాయలు వేస్తే? జీతగాణ్ణి అడిగాడు. పెద్దబాబు గారేమీ చెప్పలేదు బాబు అన్నాడు. తండ్రి ఆంతర్యం గ్రహించలేనంత మూర్ఖుడేమీ కాదు మూర్తి. ప్రతి పనిని పర్యవేక్షించే యజమానులుండాలి. వృద్ధుడైన తండ్రి పలుసార్లు పొలం వెంబడి తిరగలేడు. రేపు నేను వస్తాను, పనులు ప్రారంభిద్దాం. మీరా బాబు? ఆశ్చర్యంగా చూశాడు. ఏ, నాకు పనులు రావా? నవ్వాడు. మీరొస్తే మీటింగులెలా? సమయాన్ని బట్టి చేద్దాం. పొలమంతా తిరిగి గేదెలకు పచ్చిక కోయించి ఇల్లు చేరాడు. నీకోసం లైబ్రరీ నుంచి ఎవరో 2 సార్లు వచ్చారురా అబ్బాయి, సీతమ్మ చెప్పింది. అలాగే వెనుదిరిగాడు. విశాఖ నుండి కాంగ్రెస్ నాయకులు వచ్చారు. విదేశీ వస్తువులు, వస్త్రాలు బహిష్కరింప చేయాలన్న సంకల్పంతో. వీరేనండి సత్యమూర్తి. లైబ్రరీలో ఉండే మస్తాన్ పరిచయం చేశాడు. మీరా, రండి, చాలా సంతోషం. బెజవాడలో ఆంజనేయులు గారు కల్పించి మీ విషయమే చెప్పారు. వారు మీకు బంధువులట కదా? ఒక బట్టతల పెద్ద మనిషి అడిగాడు. అవునండి, వారు మా చిన్నమామ గారు.
మీరిలా రావడం సంతోషం. రేపు ఉద్యమం సాగిద్దాం. ఈ రాత్రికి విశ్రాంతి కావాలి, మరొకతను అన్నాడు. వారితో ఓ స్త్రీ కూడా ఉంది. పదండి, మా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుందరు గాని. ఇక్కడ హోటల్ లేదా అండి? స్త్రీ ప్రశ్నించింది. లేవండి, మీకు ఎలాంటి సంకోచమూ వద్దు, రండి. అందరినీ తీసుకుని ఇంటికొచ్చారు. అప్పటికి 7 గంటలైంది రాత్రి. వారిని హాల్లో కూర్చోపెట్టి లోపలికొచ్చాడు. అమ్మా, అత్తయ్య దీపారాధన చేసి ఏవో చదువుకుంటున్నారు. పూర్ణ, 4 అతిథులు వచ్చారు. భోజనము పడకలు ఇక్కడే. ఓ గంటలో తయారవుతుంది. కాఫీ చేసి పంపనా? అలాగే. అతను బయటకు వచ్చాడు. కేశవయ్య అతిథులతో మాట్లాడుతున్నాడు. అత్తాకోడళ్ళు ఆదరాబాదరాగా వంట చేసి అతిథులకి వడ్డించారు. తెలిసిన వారి వద్ద తమ వద్ద ఉన్న దుప్పట్లు కలిపి పడక ఏర్పాటు చేశారు. అందరూ సర్దుకునేసరికి 12 దాటింది. పూర్ణ, మృదువుగా పిలిచి అలసటగా పక్క మీద వాలిపోయాడు సత్యమూర్తి. ఏమిటి పిలిచారు? తలలో మల్లెచెండు సరిచేసుకుంటూ వచ్చింది అన్నపూర్ణ. బాగా అలసిపోయావు కదూ? ఆ మాత్రం పనికే. చల్లగా నవ్వి మంచం చివర కూర్చుంది. నువ్వు బాగా చిక్కిపోయావు పూర్ణ. ఇంకా? నీకు వేళాకోళంగా ఉంది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పక్కున నవ్వింది. ఎందుకా నవ్వు? రేపు మీకు నాలుక తడుపుకునే తీరుకుంటుందా అని. అవును, అదే నిజమే. అమ్మకు చెబుతాను తీసుకువెళ్ళమని. వద్దులేండి. ఏదో చెప్పబోయింది కానీ చెప్పలేకపోయింది. ఆమె ముఖంలో రక్తం పొంగుకొచ్చింది. అరే, అంతలా కందిపోయిందేమిటి ముఖం? అతను లేచి మునివేళ్లతో గడ్డం పట్టి లేపాడు. అలాగే అతని చేతులలో ముఖం దాచుకుంది. పూర్ణ, నువ్వు చిక్కిపోవడానికి కారణం తెలిసిందిలే. నవ్వుతూ ఆమె తలని గుండెలకు చేర్చుకున్నాడు. ఏం తెలిసింది? చెప్పనా? వద్దు. అతని నుండి జరిగి దిండుపై ముఖం దాచుకుంది. పోనీ మన సంతానం వల్లైనా మీ నాన్నగారు నీ దగ్గరకొస్తే అదే సంతోషం. వస్తారంటారా? ఇటు తిరిగి అడిగింది. మొదటి సంతోష ఛాయలు ఆ ముఖాన మాయమయ్యాయి. తప్పకుండా వస్తారు పూర్ణ. ఆమె తల నిమిరాడు. అలాగైతే ఎంతో సంతోషం. సీతమ్మ, మీ కోడలు పుట్టింటికి వెళ్ళదా? అదేమిటండ్రమ్మా, అతని గుండె రాయా? అల్లుణ్ణి ఏ పండక్కు పిలవరా? అలా అమ్మలక్కలు అత్తగారిని అడగడం తను వినలేకపోలేదు. ఆవిడ జవాబుల కోసం ఇబ్బంది పడడమూ తను చూసింది. మర్నాడు పొలం పనులు కాదు కదా, కాఫీ కూడా తాగలేదు మూర్తి. ఉద్యమం జోరుగా సాగుతుంది. గాంధీ మహాత్మునకు ఘనదేవతవు నీవు రాట్నమా అంటూ పాడుతూ బయలుదేరారు. విదేశీ వస్తువులు బహిష్కరించాలని నినాదాలు చేస్తూ ఊరు వాడా తిరిగారు. ఆవేశపరులైన యువకులు ఇండ్ల నుండి విదేశీ సరుకులు తెచ్చి నడిబజార్లో తగలపెట్టారు. పోలీసులొచ్చారు. లాఠీ చార్జీలు, గల్లంతు. ఆవేశం చల్లారిన వారు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అదే సమయంలో ప్రసాదరావు ఇంట్లో జిల్లా కలెక్టర్ ఎడ్విన్కి విందు, కోళ్లు, గొర్రెలు తెగాయి. విదేశీ సారాయి వచ్చింది. ఎడ్విన్ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు. ఉదయం ఊరేగింపు చూశారా? ఇంగ్లీష్లోనే సాగింది సంభాషణ. లేదు, అలాంటి పనికిమాలినవి చూడడం అంటే కూడా నాకు అసహ్యమే. నీలాంటి వారు ఊరికి 10 మంది ఉన్న ఈ చచ్చు సన్యాసుల ఆట కట్టవుతుంది. గ్లాసు తీసుకున్నాడు. అదే వచ్చిన చిక్కు. హోయస్ అనడం తెలియని వెధవలంతా లీడర్లట. తను మరో గ్లాస్ అందుకున్నాడు. విదేశీ వస్త్రాలు విసర్జించి ఏం కట్టుకుంటారో? మనుషులైన వారెవ్వరూ ఆ ఖద్దరగుడ్డలు కట్టుకోరు. కట్టడమా? మా నాన్నగారు కండువా తెచ్చుకుంటేనే నేను పారవేయించాను. రేపు స్పెషల్గా మిలిటరీ వస్తుంది. అప్పుడు వీళ్ళ తమాషా చూద్దాం. మొదట ఏదో కారణంతో ఆ సత్యమూర్తిని జైల్లో తోయించండి. బయట గోల తగ్గిపోతుంది. హోయస్. అతను లేచాడు. అమ్మాయితో చేయి కలిపాడు. మరో అమ్మాయితో ప్రసాదరావు చేయి కలిపాడు. పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా నాట్యం మొదలైంది. రికార్డు ఆగగానే బొడ్ల మీద దాడి జరుపుతున్నారు. మిస్టర్ ప్రసాద్, కాల్ యువర్ వైఫ్ మ్యాన్. ఎడ్విన్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అదో పల్లెటూరి బ్రూడ్ సార్. మేము పెళ్లి చేసుకునేది వంట వార్పు చూడడం కోసం. సోషల్ లైఫ్ అంతా బయటే. వాట్ ఏ పిటీ. అతను భార్యను అక్కడికి తెచ్చినట్టు మాట్లాడాడు. అందరూ నవ్వారు. చిత్తుగా తాగిన ప్రసాదరావుకి భార్య ఉందని గాని ఆవిడ వంటలు చేసి ఎదురు చూస్తుందని గాని తెలియలేదు. చెరొక స్త్రీతో పడకలు చేరారు.
తెల్లవారుజాము 4 గంటలకు ఎడ్విన్ తన గర్ల్ ఫ్రెండ్స్తో ప్రయాణం అవుతుంటే ప్రసాద్కి ఒంటి మీద స్పృహే లేదు. హీజ్ ఎ ఫూల్ డార్లింగ్. అఫ్కోర్స్ డియర్. ఇలాంటి వారి వల్లే మనం ఈ దేశం రాగలిగాము. ఎడ్విన్ నవ్వాడు. మిగిలిన వారు శృతి కలిపారు. వారి కారు చప్పుడు విని ఉలిక్కిపడి లేచింది ప్రసాదరావు భార్య లక్ష్మి. ఆమె మెల్లగా సింహద్వారం దగ్గరకొచ్చింది. బార్లా తీసి ఉంది తలుపు. భయంగా గడియారం వంక చూసింది. 4 గంటలు. తేలికగా నిట్టూర్చి తలుపులు వేసొచ్చింది. మేడ మీద సామాన్లు భర్త పడి ఉన్న తీరు చూస్తే ఆమెకు కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. కింద పెదవి నొక్కిపట్టి అతని దగ్గరగా వెళ్ళింది. ఆచ్ఛాదితం లేని శరీరంపై దుప్పటి కప్పింది. అతను ఆమె చెయ్యి పట్టుకున్నాడు. రూథీ డియర్, ఐ లవ్ యూ. వదలండి, నేను రూథీని కాను. కళ్ళనీళ్లు అదిమిపట్టి అతన్ని వదిలించుకుంది. చరచర మేడమెట్లు దిగి వచ్చేసింది. దేశద్రోహులే కాదు, ఆత్మద్రోహులు కూడా అనుకుంది కసిగా. వండిన కూరలన్నీ చెత్తబుట్టలో వేసింది. అంతకంటే ఏమీ చేయలేనని తెలుసు. ఏయ్, ఎక్కడా? భర్త పిలుపు విని బయటకొచ్చింది లక్ష్మి. ఆకలిగా ఉంది, ఏదైనా పట్రా ఆజ్ఞాపించాడు. ఆమె ఇడ్లీలు తెచ్చి ముందు పెట్టింది. అతను ఉరిమి చూశాడు. ఈ గొడ్డుగారి ఇడ్లీలు నీ అబ్బకు పెట్టు. ప్లేటు గిరాటి వేసి బయటకు వెళ్ళిపోయాడు. మన భారతీయులది ఓ బతికేనా? దొరల్ని వారి ఇళ్లనే చూడాలి. జీవితం అంటే వారిది. ఏం తినాలో ఏం మానాలో వారికి తెలుసు. శ్వేతవర్ణంతో పాటు భగవంతుడు వారికి తెలివితేటలు ఇచ్చాడు. వారి పాలనలో ఉంటే భారతదేశం బాగుపడుతుంది. అతను టీవీగా వెళ్ళి హోటల్లో దూరి బ్రెడ్డు ఆమ్లెట్లు కడుపు నిండా తిని బయటకొచ్చాడు. ఫుల్ సూట్లో అతన్ని చూసిన కొందరు చెవులు కొరుక్కున్నారు. దూరంగా తన అతిథుల్ని సాగనంపుతూ సత్యమూర్తి ఓ నిట్టూర్పు విడిచాడు. అతను పొలం పనులు చేద్దామనుకున్న నిర్ణయం, పట్టుదల అన్నీ గాలిలో కలిసిపోయాయి. రోజు ఏదో ఓ మీటింగు, ఏదో ఓ సమస్య. స్వవిషయాలు పూర్తిగా మర్చిపోయాడు. అన్నపూర్ణ ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మ అని పిలవనోచని తనకు అమ్మ అని అమృతప్రాయంగా పిలిచే తనయుడు. ఆనందంగా పసివాణ్ణి హృదయానికి హత్తుకుంది. అనిర్వచనీయమైన అనుభూతి, భాషకందని భావన లాంటిది కలిగింది. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. మాటలు రాని పసివాణ్ణి ఇన్ని మోగమాటలు మాట్లాడుతున్నావు, రేపు నా వంక చూస్తావా? ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. సత్యమూర్తి ఎదుట నిల్చున్నాడు. తమ ప్రేమ ఫలం, ఆశల వలయం కుమారుణ్ణి చూస్తే అతనికి చెప్పలేనంత గర్వంగా ఉంది. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే పూర్ణ. లక్ష్మీపతిని వదిలేశారు, సాయంత్రం వస్తున్నాడు. అలాగా, మీ పనులు కొంచెం తగ్గిపోతాయి. ఏమంటున్నాడు మీ ముద్దుల కుమారుడు? మీరే అడగండి అంది పసివాణ్ణి భర్త చేతిలో పెడుతూ. కొడుకుని సంబరంగా చూశాడు. ఏం పేరు పెడదాం? మీ ఇష్టం. మన ఇష్టం. మీ ఇష్టమైన పేరు నాకు ఇష్టంగా ఉంటుంది. నా జీవితంలో మధుని కురిపించాడు చిట్టి తండ్రి. మధు అని పేరు పెడతాను. చక్కటి పేరు. దంపతులు ఎన్నో కలలు కన్నారు. పసివాడి చుట్టూ ఆశల వలలు అల్లుకున్నారు. పసివాడి పోషణలో సర్వం మర్చిపోయింది. వాడి రాగం ఆమెకు జీవన రాగం. వాడి నవ్వు ఆమె జీవితంలో వికసించిన సంతోషపు పువ్వు. మధు ప్రాణం, సర్వం. ఒక్కోసారి సత్యమూర్తి ఆశ్చర్యంగా భార్యవంక చూసేవాడు. ప్రతి తల్లి తన పిల్లల్ని చూసుకుని ఇంత తన్మయత్వం చెందుతుందా? పూర్ణ, 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 ఏమిటంత పరధ్యాస? పరధ్యాస కాదండి, పరవశత్వం. మా చిట్టి తండ్రి చూడండి ఎలా నవ్వుతాడో. కుమారుణ్ణి ఒళ్ళంతా ప్రేమగా నిమిరింది. దినమంతా కొడుకుతోనే గడుపుతూ గాని నాకు భోజనం పెట్టి బయటకు పంపు. వస్తాను. కుమారుణ్ణి పరుండబెట్టి వంటగదిలోకి వెళ్ళింది. మూర్తి భోజనం చేసి బయటకు వెళ్ళిపోయాడు. ఒక సత్కార్యం చేయాలంటే 1000 అడ్డంకులు, 1,00,000 సందేహాలు. ఒక నిర్మూలనా కార్యక్రమం 5 నిమిషాల్లో అవుతుంది. ఎంతో కష్టపడి హరిజనవాడలో వయోజనులకి విద్య గడపడానికి కట్టించిన గదులు ప్రభుత్వ అనుమతి లేదంటూ 2 గంటల్లో కూలగొట్టించాడు ప్రసాదరావు. అధికారాన్ని, ఆయుధం ఉన్నవారిని ఎదుర్కోవడం మామూలు మాటలా? లైబ్రరీ తీయించాలనే ప్రయత్నం మరో వంక సాగుతుంది. సొంత డబ్బు ఖర్చు చేసి అధికారుల్ని కలుసుకుని ఎన్నో విధాలుగా నచ్చచెప్పాక బడిని పునర్నిర్మించడానికి అనుమతి లభించింది. అనుమతి పత్రం తీసుకొచ్చాడు. లక్ష్మీపతిని కలిసి విషయాలు విశదీకరించాడు. ఇప్పుడు డబ్బుదే సమస్య. మన వల్ల ఏమీ కాదు మూర్తి, చందాలు వసూలు చేయవలసిందే. ఆయన తన అభిప్రాయం చెప్పాడు. కాస్త డబ్బున్నవారు తెల్లదొరల పక్షం.
బీదవారికి తిండే కరువు, ఈ చందాలు ఎలా ఇస్తారు? నిజమే. మొదటే నిరాశ పడొద్దు. మనం ఇంత ఇవ్వండి అని నిర్బంధించటం లేదుగా. ఎవరికి తోచింది వారిస్తారు. ప్రయత్నిద్దాం లక్ష్మీపతి గారు. మర్నాడే తమ పని ప్రారంభించారు. మధ్యతరగతి కుటుంబీకులు ముక్కులు విరిచారు. మేము ఆ బడిలో చదివేదుందా ఏమన్నానా? అలా అనకండి. వెనుకబడిన వారికి చెయ్యూతనివ్వడం మన విధి. విధి నిజమేనయ్యా. అందరూ సతికితే పనులు చేసేదెవడంట? చదువు పని చేయొద్దంటుందా? ఇక పని చేసుకునే వాడికి చదువులెందుకంట? దేశంలో జరిగే మంచి చెడు తెలుసుకోవడానికి. అప్పులిచ్చిన వాడు అబద్ధపు నోట్లపై సంతకం పెట్టించుకోకుండా ఉండడానికి. ఏమోనయ్యా, ఒక వంక ధరలు మండిపోతున్నాయి. పంటలు చూస్తే అంతంత మాత్రమే, ఇంకా చందాలెలా ఇస్తాం? ఇలాంటి సమస్యలు అన్నీ ఎదుర్కొంటూ గొంతు నొప్పి పుట్టే వరకు అందరితో వాదించి ఎలాగైతేనే ఓ 5,000 సమకూర్చారు. సత్యమూర్తికి దిగజారిపోతున్న ధైర్యం చేకూరసాగింది. అప్పుడే ఓ విచిత్ర సంఘటన జరిగింది. సత్యమూర్తి బెజవాడ వెళ్లడం చూసి లక్ష్మీపతి ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు. 5,000తో కాంగ్రెసు సమావేశాలకై ఓ హాలు కట్టించాలని ప్రతిపాదించాడు. దాన్ని అందరూ ఆమోదించారు. అతను జైలుకు వెళ్ళొచ్చాడు. చాలా గొప్ప వ్యక్తి. ప్రజలు అమాయకంగా అతని మాటలకు తలలాడించారు. కాషాయ వస్త్రాలు ధరించిన వాడే సర్వసంగ పరిత్యాగి అని నమ్మే కాలం. సాయంత్రం ఈ వార్త విన్న మూర్తి నమ్మలేకపోయాడు. ఇదేమిటి అని ఆశ్చర్యపోయాడు. ఇప్పటికైనా లోకం పోకడ తెలుసుకోండి అని చెబుదామని అన్నపూర్ణకి నోటి వరకు వచ్చింది. అసలే ఆరాటంగా అసహనంగా ఉన్న భర్తను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదు. ఏదో విశేషం ఉండుంటుంది. లేకపోతే అతను అలా ఎందుకు చేస్తాడు? రేపు ఉదయం కనుక్కుందురు గాని. కొడుకుని అందించింది. ఎంత దిగులుతో ఉన్నా మధుముఖం చూడగానే అన్నీ మర్చిపోతాడు మూర్తి. ఏరా నవ్వుతావు అంటూ ముద్దు పెట్టుకున్నాడు. మర్నాడు లక్ష్మీపతిని విషయం కదిపితే అది చాలా తేలికగా తీసి పారేశాడు. మనకు మీటింగులకి వాటికి హాలు కావాలి కదటోయ్. జనం ఏమనుకుంటారు? బడికని చెప్పాం. ఇప్పుడేం మునిగింది? మొదట స్వాతంత్ర్యం రానివ్వు, తర్వాత చాలా పనులు చేద్దాం. తనకేదో పనున్నట్లు వెళ్ళిపోయాడు. తన ప్రాణం పోయినా పర్వాలేదు. ప్రజలలో తన విశ్వాసఘాతకుడు కారాదు. పట్టుదల పెరిగింది. ఫలితం మరింత పొలం కరిగిపోయింది. వాడికేం తెలియదా? ఆ భావన గలవాడు కేశవయ్య ఎడముఖంగా పెడముఖంగా తిరిగిన లక్ష్మీపతి స్కూలు గదులు లేచాక నవ్వుతూ మాట్లాడించాడు. భలేవాడిపోయి. ఏమిటి? అతని వంకర నవ్వు చూసి అసహనంగా అడిగాడు. అదే, మరింత డబ్బు పోగు చేసి దాచాను అని చెప్పకూడదా? మూర్తి కోపం తారాస్థాయికి చేరుకుంది. నోరు మూసుకోండి అరిచాడు. ఎందుకు కోపం? మీ ఆరోపణకి కోపగించుకోక సంతోషించమంటారా? నేనేం ఆరోపించాను? సొంతానికి వాడుకున్నావన్నానా? ఒక విషయం మీరు గుర్తుంచుకోండి లక్ష్మీపతి గారు. గదులన్నీ నా సొంత డబ్బుతో లేచాయి. ఆ మాటే మొదట చెబితే అందరితోనూ అలాగే చెబుతాను కదయ్యా. అంటే ఇంకా నమ్మకం కలగలేదన్నమాట. సరే, మీ నమ్మకంతో నేను మేడలు మిద్దెలు కట్టబోవడం లేదు. విసురుగా వెళ్ళిపోయాడు. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఛీ, అతను ఎంత తక్కువగా అంచనా వేశాడు అనుకున్నాడు. పడుకోబోయే ముందు భార్యతో చెప్పాడు. చూడు పొన్న, లక్ష్మీపతి ఎలాంటి మాట అన్నాడో. పోనిద్దురు, ఆయన అలాంటి వారేమో, అందుకే అంత నీచమైన ఆలోచన వచ్చింది. ఓదార్చింది అన్నపూర్ణ. మర్నాటి నుండి మరో సమస్య ప్రారంభమైంది. ఒక్కరూ చదువుకోవడానికి సిద్ధం కారు. జేమ్స్ తోర ఇంటికాడ రాత్రిళ్ళు కాపలా కాస్తే దినానికో రూపాయి ఇస్తారట బాబు అని ఒకరు. ప్రసాదం గోరు రాత్రిళ్ళు పొగాకు కట్టడానికి పిలిచారు అని మరొకరు. ఇలా సాగిపోయింది. ఎన్నడూ లేనంత నిరాశ కలిగింది. మర్నాడు పేపర్ల నిండా మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం చేశాడని, అతనితో పాటు ఎందరో దేశభక్తులు అరెస్ట్ అయ్యారని, ఒక వంక కరోయమారో అనే నినాదాలు వినిపిస్తుంటే ప్రసాదరావు లాంటి వారు అవకాశవాదులు ప్రభుత్వానికి అందరిపై చాడీలు చెబుతున్నారు. స్థానిక కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన మరో రకంగా ఉంది. ఇటువంటి విషమ పరిస్థితుల్లో మూర్తి తల తిరిగిపోతుంది. వ్యవసాయం మూలపడింది. నాయనా, కేశవయ్య పిలిచాడు. ఏమిటి నాన్నగారు? ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు బాబు. నీకు ఓ భార్య పుత్రుడు ఉన్నారన్న సంగతి విస్మరిస్తే ఎలా? ఇంక బయట పెద్ద పనులేమీ లేవు నాన్నగారు. వ్యవసాయం చూసుకుంటాను. అపరాధిలా తల వంచుకున్నాడు. నీ దారికి అడ్డం రావడం నా అభిమతం కాదు.
నిన్ను నువ్వు సంభాళించుకుని తర్వాత బయటవారి సంగతి ఆలోచించు. శ్రద్ధగా తండ్రి చెప్పిన మాటలు విన్నాడు. అది కూడా నిజమే. తను బయట తిరిగితే ఇల్లు గడిచేదెలా? ఆ రోజే దృఢ నిశ్చయానికి వచ్చాడు. తన కోసం కాకపోయినా తనపై ఆధారపడ్డ భార్యాబిడ్డల కోసమైనా తను ఈ వ్యాపకాలు తగ్గించుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. మర్నాడు పొలం వైపు వెళ్ళాడు. అంతా బీడుగానే ఉంది. ఒకసారి పాడుపడ్డ వ్యవసాయం సాగు చేయాలంటే మాటలా? దాని కింద మరింత పొలం హరించుకుపోయింది. అంతా మామూలుగా సాగేపాటికి 6 నెలలు పట్టింది. ఏ పిచ్చి పడితే అదే పిచ్చట్రా తండ్రి. లైబ్రరీ నుంచి పంతులుగారు తిరిగిపోతున్నాడు. సీతమ్మ నవ్వుతూ కుమారుణ్ణి మందలించింది. ఏదైనా పనట్నా? ఏమో, వెళ్ళిరా ఓమారు. సాయంత్రం వెళ్తాను అన్నాడు. అన్నపూర్ణ వడ్డిస్తుంటే అతని కళ్ళు ఆమె కట్టిన చీరపై పడ్డాయి. ముదురాకుపచ్చ బెంగుళూరు పట్టుచీర. ఆమె కోసమని వివాహమైన కొత్తలో తండ్రి కొన్నాడు. పూర్ణ, పట్టుచీర కట్టావు, ఏం విశేషం? బావుంది, నవ్విందామె. మీరు వేళకి భోజనానికి రావడమే ఓ పెద్ద విశేషం. కాదులే, దాస్తున్నావు. ఇద్దరూ ఇద్దరే. ఆ పిల్ల నోరు విడిచి అడగదు. నీకు తేవాలనే గ్రహింపు కలగదు. కట్టుడు చీరలు చిరిగిపోయి ఎన్నాళ్ళయిందో సీతమ్మ కలగజేసుకుని చెప్పింది. నిజమా? మూర్తి భార్య వంక చూశాడు. ఇవన్నీ ఉన్నాయిగా అన్నది తల వంచుకుని. తన మతిమరుపుకు తననే నిందించుకున్నాడు. మర్నాడే 2 అందమైన గుంటూరు నేత చీరలొచ్చాయి. మీకేమీ తెలీదు, అత్తయ్యకి మాత్రం చాలా చీరలున్నాయేమిటి? అన్నపూర్ణ అడిగింది. అమ్మకు తేవాలని నాకు తోచలేదు పూర్ణ. నువ్వు చెప్పావు, మంచిదైంది. అమ్మ ఎంత అపార్థం చేసుకునేది? అత్తయ్యను అంతేనా అర్థం చేసుకున్నది? ఆవిడ కుమారుడిని పూర్తిగా అర్థం చేసుకుందిలేండి అంది నవ్వుతూ. ఇంట్లో వాళ్ళు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. కొడుకు తెచ్చిన నేత చీర కట్టుకుని 2 బంతిపూలు తెచ్చి తలలో తురుముకుని తయారైంది సీతమ్మ. ఎక్కడికత్తయ్యా? నాయుడుగారి కోడలు పాపనెత్తుకుని వచ్చిందట పుట్టింటి నుంచి. తల్లిని పిల్లని చూసొద్దామని. నేను తొందరగానే వచ్చేస్తాను, పిల్లాన్ని ఏడిపించకు. ఆవిడ వెళ్ళిపోయింది. అన్నపూర్ణ ఒకేసారి గాలి స్తంభించిపోయినట్లు ఫీల్ అయింది. అందరికీ అత్తిళ్ళు పుట్టిళ్ళు ఉంటాయి, తనకేవి? తను వచ్చిన దగ్గర నుండి గడప దాటి ఎక్కడికి వెళ్ళలేదు. మధు పుట్టాక ఆంజనేయులు సుభద్రమ్మలు ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయారు, అంతే. ఆడపడుచును పిలిచి 4 రోజులు ఉంచుకునే శక్తి లేక కాదు. అన్నగారితో ఇంకా నిష్ఠూరపడడం దేనికని పిలవలేదు. తన బ్రతికింతేనా? తన ఆశలు నెరవేరవా? తను అందరిలా పుట్టింటికి పోలేదా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తాయి. తల్లి పోవడమంత దురదృష్టం మరొకటుందా? జీవితాంతం తనను తొలిచివేసే ఈ సమస్యకు పరిష్కారం లేదా? తండ్రి రాతి హృదయం కరగదా? పూర్ణ, పూర్ణ! భర్త పిలుపుకి ఉలిక్కిపడింది. మధు నీటి రొట్టె దగ్గరికి వెళ్ళాడు. చూసుకోలేదా? కొడుకుని ఒళ్ళు తుడుస్తూ భార్య వంక చూశాడు. అలా ఉన్నావే? ఏం లేదు. ఎందుకు లేదు? ముఖం చూడు. దగ్గరగా వచ్చి మధుని అందించాడు. నాకు చెప్పకూడని రహస్యమా? కాదు. ఆమె కళ్ళ వెంట జలజల నీరు రాలింది. నా స్థితి ఎప్పుడూ ఇంతేనా? పుట్టింటికి వెళ్ళడం అంటూ ఈ జీవితానికి లేదా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు గుర్తుకొచ్చాయి? ఊరికేనే. పిచ్చిదానా, ఉన్న వాటితో సంతోషించు. ప్రయత్నిస్తున్నాను. మరుసటి సంవత్సరానికి ఓ అమ్మాయి కలగని మనింట. తొందరగా పెళ్లి చేద్దాం. అమ్మాయిని తీసుకొచ్చి అత్తగారింటికి పంపుతూ ఉంటే నీ దుఃఖం తగ్గుతుందనుకుంటాను. అవన్నీ ఇప్పుడే జరిగినట్టు మాట్లాడుతున్నారే. అప్పటిగానే ఆమె గంభీరం వదలలేదు. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.